అనే కాదండి, ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఇన్విటేషన్ ఇవ్వాలన్నా మనం ప్రాపర్గా ఇస్తున్నామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మన వెస్టేజ్ అనే కాదండి, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మన బిజినెస్లోకి వస్తారా లేదా అనేది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ విధంగా మనం బిజినెస్ పరిచయం చేస్తాము అంటే ఒక్కొక్కరికి పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, ఒక్కొక్కరిని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు మనం చెప్పే విధానాన్ని బట్టి. కానీ మనం పాజిటివ్గా మన బిజినెస్ని పరిచయం చేస్తూ వస్తే కనుక బాగా మనం ఫస్ట్ బిజినెస్ని బాగా అర్థం చేసుకొని మన బిజినెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి ఎదుటి వ్యక్తులకి, కొత్తగా వచ్చిన ప్రాస్పెక్ట్స్కి, మనకి తెలిసిన వాళ్ళకి కానీ లేకంటే మన టీంలో వాళ్ళు జనరల్గా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇన్విటేషన్ మనమే ఇస్తుంటాం, కొంత సీనియారిటీ ఉన్న వాళ్ళం. ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఇన్విటేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మన బిజినెస్లోకి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇన్విటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ వస్తారని లేదు, కానీ వచ్చే విధంగా మనం ఇవ్వగలగాలి. కాబట్టి మెయిన్ కీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఇన్విటేషన్. కాబట్టి మనం ఇన్విటేషన్ మీద ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎప్పటికీ అయినా కూడా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరిమైనా కూడా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇన్విటేషన్ ఇచ్చే విధానం ఉంటుంది. అక్కడ మనం ఫెయిల్యూర్ అవుతుంటాం. జనరల్గా మన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జనరల్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమని చెప్తాం మన టీంలో వాళ్ళకి. మనం అలానే ఇన్విటేషన్ ఇవ్వమని చెప్తాం, ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్తాం, ఫాలో అప్ చేయమని చెప్తాం. మనం చేస్తుంటాం. అదేవిధంగా మన టీంలో వాళ్ళని కూడా మనం ఈ విధంగా చేయాలి, మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే అని చెప్తుంటాం. కానీ వీటన్నిటిలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే మనం సక్సెస్ అవుతామా? జస్ట్ ఒక ఇన్విటేషన్ ఇస్తే సక్సెస్ అవుతామా? లేదు. మనం లిస్ట్ ప్రిపేర్ చేయాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇవ్వాలి, అలానే ఫాలో అప్ చేయాలి. వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది మనం మన బిజినెస్లో సక్సెస్ అవ్వడమా ఫెయిల్యూర్ అవ్వడమా అనేది. కాబట్టి మన బిజినెస్ అనేది వీటిల్లో మనం ఏది మిస్ అయినా కూడా, ఇప్పుడు ప్రాపర్గా లిస్ట్ రాయకపోయినా, ఇన్విటేషన్ ఇవ్వకపోయినా, ప్రజెంటేషన్ చెప్పకపోయినా, ఇప్పుడు ప్రజెంటేషన్ చెప్పాం చాలామందికి చెప్పి ఇప్పుడు మన టీంలో మన సైడ్ లెగ్స్లో కానీ లేకపోతే ఆల్రెడీ మన టీంలో ఉన్న వాళ్ళు కానీ మనల్ని ఇన్వైట్ చేస్తారు కొంతమంది. మేడం పలానా వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పండి, సార్ పలానా వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పండి, మా ఇంటి దగ్గర ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు, అలా మనల్ని ఇన్వైట్ చేస్తారు. చేసినప్పుడు మనం ప్రజెంటేషన్ చెప్పాము, వచ్చాము. కానీ అక్కడ మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి ఎలా ఫాలో అప్ చేయాలో మనం ముందుగా జాగ్రత్తలు చెప్పకుండా, మనం ఫాలో అప్ చేయకుండా అక్కడ ప్రజెంటేషన్ చేసి మనం యూజ్ ఉంటుందా? చాలామంది ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యేది ఎక్కడంటే వీటన్నిటిలో చేస్తున్నాం కానీ కంటిన్యూషన్ ఉండట్లేదు, కొన్ని మిస్ అవుతుంటాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిలో మనం క్లారిటీగా ఉండి తెలుసుకోగలిగితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బిజినెస్లో లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ, ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ, ప్రజెంటేషన్ చేసుకుంటూ, ఫాలో అప్ చేసుకుంటూ, ఇవన్నీ మనం క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఒక కన్సిస్టెన్సీగా చేస్తుంటే మనందరం సక్సెస్ అవుతాం. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో పైన చెప్పుకున్నవన్నీ మిక్సింగ్ అయి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిలో చాలా ముఖ్యమైనది లిస్ట్ ప్రిపేర్ చేయడం. అంటే జస్ట్ మన ఫోన్లో ఉంటాయి, కాంటాక్ట్స్ చూసి రాస్తాం. ప్రజెంటేషన్ని మనం మన అప్లైనర్ని ఇన్వైట్ చేసుకొని అయినా కూడా ఎక్స్పీరియన్స్ తక్కువైనప్పుడు చెప్పించుకుంటాం. లేదంటే మనకే చెప్పడానికి వస్తే కనుక మనం చెప్పినా ఓకే, మనం వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయగలము, నాకు ప్రాపర్ నాలెడ్జ్ ఉందనుకున్నప్పుడు మనమే ముందుకెళ్ళొచ్చు అప్లైనర్ సపోర్ట్ లేకుండా. వీటన్నిటికీ మెయిన్ ఇప్పుడు లిస్ట్ రాస్తాము, మనం ఇన్విటేషన్ ప్రాపర్గా ఇవ్వకుండా, వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు మనకు ప్రజెంటేషన్ ఇచ్చే టైం ఎలా ఇస్తారు? కాబట్టి వీటన్నిటి మిక్సింగే మన నెట్వర్క్ మార్కెటింగ్. కాకపోతే వీటన్నిటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్విటేషన్ మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే నెక్స్ట్ ప్రజెంటేషన్కి టైం ఇస్తారు, ఫాలో అప్ చేస్తే మన బిజినెస్లోకి రావడం జరుగుతుంది. మనం ప్రాపర్గా ఇన్విటేషన్ ఇవ్వనప్పుడు వాళ్ళు మన బిజినెస్లోకి ఎలా వస్తారు? కాబట్టి ఇన్విటేషన్ ఇచ్చే విధానం గురించి మనకి ఎంత తెలిసినా తక్కువే. దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగితే అంత చేసుకుంటే చాలా మంచిది. ఇన్విటేషన్ అంటే జనరల్గా ఏంటి, మనం ఒక ఆన్లైన్ జూమ్ మీటింగ్ కానీ లేకపోతే మనకి లైవ్లో ఒక 1 డే వర్క్షాప్ కానీ లేకపోతే ఒక సెమినార్ కానీ ఏదో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అన్న తర్వాత ఏదో ఒక మీటింగ్ మనకు జరుగుతుంది. అది జూమ్ మీటింగ్ ద్వారా కానీ లైవ్ మీటింగ్ కానీ ఎక్కడైనా కూడా కంపెనీ ట్రైనర్స్ కానీ ఏదైనా కూడా అలా
మన మీటింగ్కి నాలెడ్జ్ పరంగా మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి తెలియదు ఏమీ, మనము అలాంటి మీటింగ్స్కి నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఈరోజు మనం స్ట్రాంగ్గా అయ్యాం. ఎందుకంటే దాంట్లో ఉన్న బలాలను తెలుసుకొని. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మనం ఇచ్చే ఇన్విటేషన్ ప్రాపర్గా లేనప్పుడు కనీసం జూమ్ మీటింగ్కి జాయిన్ అవ్వడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిరు. ఎందుకంటే వీళ్ళు మనకి ఏదో బలవంతంగా చెప్తున్నారు, మనం జాయిన్ అయితే వాళ్ళకి ఏదో లాభం వస్తుంది అని నెగిటివ్గా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి ఇది బిజినెస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రాపర్గా ఇన్విటేషన్ ఇచ్చి ఇవన్నీ చేయగలిగినప్పుడు మనకి జూమ్ మీటింగ్కే కాదు లైవ్ మీటింగ్కి అయినా కూడా ఎనీ టైం మనం ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చెప్పినప్పుడు. కాబట్టి మనం ఇచ్చే ఇన్విటేషన్ ప్రాపర్గా ఉండాలి. అప్పుడు మనకి వాళ్ళు టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు తెలుసు కానీ తెలియక కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలా చేసే క్రమంలో మనం ఫెయిల్యూర్ అవుతుంటాం. కాబట్టి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు చాలామందివి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం ఎవరికైనా ఒక మీటింగ్ గురించి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు మీటింగ్స్కి రావట్లేదు. ఇప్పుడు ఈరోజు మన వెస్టేజ్ బిజినెస్ గురించి మనం చాలామందికి, మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ చాలామందికి చెప్పుంటాం మనం వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత. కానీ మనం చెప్పిన వాళ్ళందరూ ఈరోజు మన బిజినెస్లో మనతో నడుస్తున్నారా? ఎందుకంటే మనం ఇచ్చే ఇన్విటేషన్ వాళ్ళకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నారా లేదా, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇచ్చానా లేదా అని మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, నేను చెప్పడం వల్ల ఎందుకు రావట్లేదు. ఈరోజు మనకు రామాంజనేయులు సార్ బిజినెస్ ప్లాన్ చెప్తే ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళైనా కూడా ఓకే సార్ నేను బిజినెస్ చేసుకుంటా అని అన్నోన్ పర్సన్ కూడా ముందుకు వస్తున్నారు. అలానే ఒక ఆగిపోయిన వ్యక్తి కూడా ముందుకు నడుస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? సార్ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, ఎవరికి ఎలా ఇవ్వాలో అలా వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో సార్ చెప్తున్నారు. కానీ మనకి తెలుసు అని చెప్పి మనం అన్నీ చెప్పేస్తే మనల్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న నెగిటివ్ దాంట్లో ఉంటారు. కాబట్టి మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక వ్యక్తి ఆన్లైన్ మీటింగ్కి కానీ లేదా ఆఫ్లైన్ మీటింగ్కి రావాలంటే ఇన్విటేషన్కి సంబంధించి మెయిన్గా మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక మీటింగ్కి మన కొత్త వ్యక్తులను ఇన్వైట్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఈరోజు ఒక 5 పాయింట్స్లో మనం కంప్లీట్గా క్లారిటీగా తెలుసుకుందాం. మనకి తెలియక కానీ తెలుసు కానీ కొన్ని చేస్తుంటాం మిస్టేక్స్. అవి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఒక క్లాస్ విన్న తర్వాత అయినా కూడా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నా, నాకెందుకు బిజినెస్లో నా టీం రావట్లేదు అని చాలామందికి చాలా విధాలుగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఏదైనా మనకి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత వాటిని మనం కరెక్షన్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 స్టెప్స్ను మనం ఫాలో అవుతూ అలానే మన టీంలో వాళ్ళకు కూడా ఏ విధంగా ఫాలో అవ్వాలో చెప్పాలి. ఒక కొత్త ప్రాస్పెక్ట్ను లేదా కొత్త వ్యక్తుల్ని మనం ఇన్వైట్ చేసేదానికి ఒక ఆన్లైన్ మీటింగ్ కానీ ఆఫ్లైన్ మీటింగ్ కానీ ప్రాపర్గా మనం ఇన్వైట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మనకి టైం ఇవ్వడం జరుగుతుంది, ముందుకు రావడం జరుగుతుంది. ఆ 5 స్టెప్స్ ఏంటి? ఈరోజు మనం ఇన్విటేషన్ ఇస్తున్నాం చాలామందికి, కానీ ఇచ్చే క్రమంలో కొన్ని మిస్టేక్స్ వల్ల మనకు ప్రజెంటేషన్కి టైం ఇవ్వట్లేదు, మనతో పాటు కలిసి నడవట్లేదు. ఒకవేళ ఏదైనా ఒక నెల మన మొహమాటానికి ఐడి వేసుకున్నా కూడా వాళ్ళు బిజినెస్ కంటిన్యూ చేయట్లేదు. ఆ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ప్రోడక్ట్ క్వాలిటీ కూడా కనీసం అబ్జర్వ్ చేయట్లా. ఎందుకంటే మనం చెప్పగలగాలి ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఈ డిఫరెన్స్ చూసారా అని నెక్స్ట్ ఫాలో అప్లో మనం దాన్ని చేయగలగాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ 5 స్టెప్స్ని క్లారిటీగా తెలుసుకుందాం. ఆహ్వానాన్ని చిన్నగా ఉంచండి. ఇన్విటేషన్ కీప్ ఇట్ షార్ట్లీ. ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం ఇవ్వండి. ఆన్సర్ ది క్వశ్చన్ విత్ క్వశ్చన్. సమయం ఎంపిక, చాయిస్ ఆఫ్ టైం. 2 రోజుల పాలన, 2 days రూల్. బాధ్యత సమావేశం లేదు, నో ఆబ్లిగేషన్ మీటింగ్. ఈ 5 పాయింట్స్ని గురించి క్లారిటీగా ఒక్కొక్క దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆహ్వానాన్ని చిన్నగా ఉంచండి. ఇన్విటేషన్ కీప్ ఇట్ షార్ట్లీ. మనం ఇచ్చే ఇన్విటేషన్ అనేది చాలా చిన్నగా ఉండాలి.
మనకి తెలుసని చెప్పి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మన బిజినెస్లో ఉండే దాని గురించి, కంపెనీ గురించి, ప్రోడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి, చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం అంతా ఇన్విటేషన్లో చెప్పేస్తే వాళ్ళు మనం నోటితో చెప్తూ ఉంటాం, వీళ్ళు ఏదో చెప్తున్నారులే అని మనం చెప్పేది కూడా ప్రాపర్గా అర్థం చేసుకోకుండానే నెక్స్ట్ మనకి టైం ఇవ్వడం మానేస్తారు. కాబట్టి మనం ఇచ్చే ఇన్విటేషన్ అనేది ఒక 2-3 నిమిషాల్లో క్లోజ్ అయ్యేలాగా చూడాలి. అంతేగాని ఒక గంట కానీ అరగంట కానీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు మనం ఏదో చెప్తాము, వాళ్ళు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు మనల్ని అడుగుతూనే ఉంటారు, మనం ఇస్తూనే ఉంటాం ఇన్ఫర్మేషన్. కాబట్టి మనం అక్కడ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ మనకు టైం ఇవ్వరు. కాబట్టి ఒక 2-3 నిమిషాల్లో మనం ఇచ్చే ఇన్విటేషన్ అనేది క్లోజ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇన్విటేషన్లో చాలామంది ఏం చేస్తుంటాం అంటే మన అందరం కూడా ఇన్విటేషన్లోనే కూడా ప్రజెంటేషన్ చెప్తుంటాం. జనరల్గా మనకి ప్రజెంటేషన్కి టైం వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే చాలా యాంగ్జైటీగా, ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది, ₹1 పెట్టుబడి లేదు, మనం చేసే దాంతో పాటుగా చేసుకుంటూ ఒక 2-3 ఇయర్స్ మినిమం మనం కొంత టైం ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి లేకుండా దీంట్లో ఒక 1,50,000 శాలరీ తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు పూర్తిగా కావాలంటే నాకు ప్రజెంటేషన్కి టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అని చెప్పి జస్ట్ వాళ్ళకి ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉందని మాత్రమే పరిచయం చేయాలి, కానీ మనం ప్రజెంటేషన్ లాగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అలానే ఒక వ్యక్తి ప్రజెంటేషన్ను కళ్ళ ద్వారా చూస్తూ చెవుల ద్వారా వింటే దాని రిజల్ట్ 97% ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మన జూమ్ మీటింగే తీసుకుందామండి ఎగ్జాంపుల్గా, మన స్క్రీన్ షేర్ చేయకుండా మన నోటి మాటలతో చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొంతవరకే రిసీవ్ అవుతుంది. అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారులే వింటున్నాము అనుకొని పని చేసుకుంటూ పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. కానీ మనం ఒక స్క్రీన్ షేర్ చేస్తూ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ని వాళ్ళు దాన్ని చూస్తూ ఏ పాయింట్ చెప్తున్నారు, ఎక్కడుంది పాయింట్ అని వెతుక్కుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా వినే అవకాశం ఉంటుంది. అలానే ఒక మూవీకే వెళ్తాం, ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఇది ప్రతి ఒక్కరికి అవగాహన ఉండేది. ఒక మూవీకి వెళ్ళినప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్గా 2.5 hours మూవీ ఉంటుంది, కనీసం ఫోన్ కూడా పక్కన పెట్టేసి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఎందుకంటే అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది, సౌండ్స్ పెద్దగా ఉంటాయి, దాన్ని వింటూ మనం చూడడం వల్ల ఆ మూవీ మనకి మళ్ళీ ఇంటికి వచ్చి స్టోరీ చెప్పే అంతగా గుర్తుంటుంది. అంటే అక్కడ మనం స్క్రీన్ చూస్తూ వినడం వల్ల. కానీ మనం చెప్తే విన్న వాళ్ళు దాన్ని ఎంత రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు మనం అక్కడ చూడబట్టి కళ్ళతోటి మనం 97% దాన్ని షేర్ చేయగలుగుతున్నాం ఇన్ఫర్మేషన్ని. కానీ వాళ్ళు కళ్ళతోటి చూడకుండా ఓన్లీ చెవుల ద్వారా మాత్రమే వింటే మనం చెప్తే వినే వాళ్ళకి ఓన్లీ వాట్ ఈజ్ వాట్, అసలు మూవీలో స్టోరీ ఏందనేది మాత్రమే అర్థమవుతుంది, కానీ కంప్లీట్ స్టోరీ తెలియదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు కళ్ళతోటి స్క్రీన్ చూడట్లేదు, దాన్ని ఓన్లీ ఇమాజిన్ చేసుకుంటారు అంతే. కాబట్టి ఎవరిమైనా కూడా ఏదైనా మనకి ప్రజెంటేషన్ అనేది ఓన్లీ ఒక ఫోన్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే, ఒక ఫోన్ మాట్లాడుతూ మన ఫ్రెండే కదా దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని మనం చెప్తే వాళ్ళు కళ్ళ ద్వారా చూడకుండా ఓన్లీ చెవుల ద్వారానే వింటారు. కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్క్రీన్ షేర్ చేస్తూ వీలైతే ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైనా కూడా మనకి ఇప్పుడు జూమ్ మీటింగ్ ఉంటుంది, వాట్సాప్లో స్క్రీన్ షేర్ ఉంటుంది. అలా అయినా కూడా మనం జూమ్ లింక్ ద్వారా కానీ వాట్సాప్లో స్క్రీన్ షేర్ ద్వారా కానీ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ని, బిజినెస్ ప్లాన్ని ఒక అరగంట చెప్పినా కూడా క్లారిటీగా వాళ్ళకి స్క్రీన్ చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ప్రజెంటేషన్కి టైం తీసుకోవాలి. ఒక 2-3 minutes ఇన్విటేషన్ ఇచ్చి, లేదంటే నెక్స్ట్ మనకి ప్రజెంట్ ఇన్విటేషన్లోనే అంతా చెప్పేయడం వల్ల నెక్స్ట్ మనకి ప్రజెంటేషన్కి టైం ఇవ్వరు, వాళ్ళు మన బిజినెస్కి ఆటోమేటిక్గా రారు. నెక్స్ట్ ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం ఇవ్వండి. ఆన్సర్ ది క్వశ్చన్ విత్ క్వశ్చన్. ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తుంటామంటే ఒక వ్యక్తికి మనం ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అతను మనకు జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారా. ఇప్పుడు మనకైనా కూడా ఎవరైనా ఏదైనా కొత్త వ్యక్తులు ఒక షాప్ గురించి కానీ, ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ గురించి కానీ ఏదైనా మనకి చెప్పినప్పుడు మనం ఏ విధంగా అడుగుతాం? జనరల్గా తిరిగి మనం వాళ్ళని ఇది ఎట్లా, ఇది ఎలా ఉంటుంది క్వాలిటీ అని మనం వాళ్ళని తిరిగి జనరల్గా అడుగుతుంటాం. అడిగినప్పుడు మనం అడిగే కొద్దీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఆ విధంగా మనం క్వశ్చన్స్ వేస్తూ అడగాలి, కానీ వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇస్తూ పోతే ఇన్విటేషన్లోనే మన ప్రజెంటేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది.
ఇప్పుడు ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, దీంట్లో ఆ ప్రోడక్ట్స్ని ఎలా తయారు చేస్తారు, ఈ కంపెనీ ఎక్కడుంది అని ఆటోమేటిక్గా ఒక్కొక్కటి వాళ్ళు రైజ్ చేసే కొద్దీ మనం చెప్తూ ఉంటాం. అలా చెప్పడం వల్ల వాళ్ళు కళ్ళతోటి చూడరు ప్రజెంటేషన్ని, ఓన్లీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, దాన్ని వదిలేస్తారు. కాబట్టి వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడగడం కాదు, మనమే తిరిగి ఇది మనం ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఇది ఒక చైన్ సిస్టమా జాయినింగ్ సిస్టమా అని అడుగుతారు. ఇప్పుడు జనరల్గా మనం వెస్టేజ్ అనే బిజినెస్ చెప్తాం, దీంట్లో ఏం చేయాలి, జనాలు జాయిన్ చేయాలా లేకపోతే ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఇలా మెయింటైన్ చేయాలా. ఇప్పుడు చాలా మార్కెట్లో వచ్చున్నాయి కాబట్టి చాలామందికి చాలా రకాలుగా నెగిటివ్ అవగాహన ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్స్ మీద. కొంతమంది పాజిటివ్గా ఉండి చాలా వాటిల్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారిపోయి ఆటోమేటిక్గా వాళ్ళు నెగిటివ్లోకి వస్తారు. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా కొంత నష్టపోయినప్పుడు మనకున్న పాజిటివిటీ కూడా ఆటోమేటిక్గా నెగిటివ్కి వస్తుంది. కాబట్టి జనాలు చాలామంది మనం ఇప్పుడు 6 మందిని జాయిన్ చేయాలి అనగానే ఇది కూడా అట్లాంటిదే, ఇంతకుముందు కూడా మనం జనాలు జాయిన్ చేసాము, నష్టపోయాం కదా, ఇవన్నీ ఇంతే చెప్తారు అని చెప్పి మన బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినా కూడా చాలామంది రిసీవ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది ఈరోజు. కాబట్టి వాళ్ళు వెంటనే చైన్ సిస్టమా జాయినింగ్ సిస్టమా అని డెఫినెట్లీ అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరికైనా మన బిజినెస్ని మనం పరిచయం చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి పరిచయం చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళని ఈ విధంగా కొత్త వ్యక్తులు అడిగినప్పుడు వాళ్ళకి అర్థం కాక ఇది చైన్ సిస్టమా అంటే మనం ఆల్రెడీ జనాలను జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది జనాలను జాయిన్ చేసేదేనేమో, లేకుంటే చైన్ సిస్టమ్ అంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం కొంతమందికి పరిచయం చేస్తాం, ఇంకొంతమందికి పరిచయం చేస్తామంటే ఇది ఆటోమేటిక్గా చైన్ అని జనాల్లో నెగిటివ్గా రిసీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనకి ఏది చెప్పాలో తెలియక చైన్ సిస్టమా జాయినింగ్ సిస్టమా అర్థం కాక మనమే కన్ఫ్యూజన్లోకి పోయామనుకోండి, అప్పుడు మనం బిజినెస్ ప్లాన్ ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు ఓకే వీళ్ళకే క్లారిటీ లేదు దీని మీద, నాకు వీళ్ళు ఏదో నెగిటివ్గా నాకు నష్టం కలిగించే విధంగా వీళ్ళు నాకు చెప్పే అవకాశం ఉంది అని చెప్పి మనమే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఆటోమేటిక్గా టైం ఇవ్వరు, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మైండ్కి తీసుకోరు. కాబట్టి వాళ్ళు మనల్ని అడిగిన వెంటనే మనం ఆలోచించకుండా అసలు చైన్ సిస్టమ్ అంటే ఏంటి, జాయినింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని తిరిగి మనం వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు ఓకే మనకి వాళ్ళకున్న అవగాహనలో జనరల్గా కంపెనీలో జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయా, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయా అని మనం తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు జనరల్గా వాళ్ళ చైన్ సిస్టమా జాయినింగ్ సిస్టమా అన్నారు. జాయినింగ్ సిస్టమ్ అంటే ఏంటి, జనరల్గా జనాలు జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి మనం వాళ్ళని తిరిగి క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు మనం తిరిగి క్వశ్చన్ లాగా రైజ్ చేసి నెక్స్ట్ వెంటనే నాకు తెలిసిన చాలా లీగల్ కంపెనీస్లో చట్టపరమైన కంపెనీల్లో జనాలను జాయిన్ చేస్తే ఎక్కడా డబ్బులు రావు, కంపెనీకి బిజినెస్ ఇస్తేనే డబ్బులు వస్తాయి అన్న క్లారిటీ మనం వాళ్ళకి ఇవ్వగలగాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు జాయినింగ్ సిస్టమ్ అనగానే ఇంకా నెక్స్ట్ మినిట్ ఆలోచించరు వాళ్ళు, మన బిజినెస్కి చేయకుండా ఆటోమేటిక్గా మనకు రెస్పాండ్ అవ్వడం మానేస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేసినప్పుడే తిరిగి మనం దానికి క్లారిటీ ఇవ్వగలగాలి. చైన్ సిస్టమ్ అంటే ఏంటి అని మళ్ళీ వాళ్ళు ఒకవేళ కొంత ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు జాయినింగ్ సిస్టమ్ అన్నారు, కంపెనీగా జనరల్గా ఇప్పుడు చాలా కంపెనీస్ ఎలా ఉన్నాయి, కొంత డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళు జాయిన్ చేసే వాళ్ళని కూడా జాయినింగ్ కొంచెం మనీ పే చేయాలి అని చెప్పి రిజిస్ట్రేషన్ పర్పస్ అని చెప్పి మనీ పే చేసి కొంతమందిని జాయిన్ చేస్తున్నారు. అలా జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ డబ్బులు కడుతున్నారు. నెక్స్ట్ ఇంక వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంలే, అలా జనాలు జాయిన్ చేస్తూ ఉండాలి, డబ్బులు కట్టిస్తూ ఉండాలి. కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటారు, మనకిచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ వాళ్ళకి జమకూరినప్పుడు ఆ కంపెనీలు తీసేస్తున్నారు. ఆ కంపెనీలు అసలు మార్కెట్లో ఎక్కడ కనిపించవు, తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకు కనిపించవు. జనరల్గా డబ్బులు కట్టించుకొని జనాలను జాయిన్ చేసే కంపెనీల సిస్టమ్ ఆ విధంగా ఉంటుంది. కానీ మనది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనకి తెలిసిన ఇన్ఫర్మేషను ఇప్పుడు జనరల్గా జనాలను జాయిన్ చేస్తే మా కంపెనీలో డబ్బులు రావు. మనం జాయిన్ అయ్యి మన ప్రోడక్ట్ వాడుకుంటూ మనం పరిచయం చేసే వ్యక్తులు కూడా ప్రోడక్ట్లు వాడుకుంటూ కంపెనీకి ఇచ్చే టర్నోవర్ మీద మనకు వచ్చే శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత ఎక్కువ టర్నోవర్ ఇవ్వగలిగితే మనకు అంత ఎక్కువ శాలరీ రూపంలో జనరేట్ అవుతుంది అని మనం చెప్పినప్పుడు జనరల్గా ప్రాపర్గా లీగల్గా ఆలోచించే వాళ్ళు, న్యాయంగా నాకు కష్టపడితేనే డబ్బులు వస్తాయని ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా
మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒక ప్రోడక్ట్ బేస్డ్ అయినప్పుడు ఈ విధంగా మనకు మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది ఫస్ట్. ఈ విధంగా అన్నీ మనం కంపెనీకి బిజినెస్ ఇచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఓకే అక్కడ వచ్చే కమిషన్ మనకి ఇక్కడ వస్తుంది అని వాళ్ళు అనలైజ్ చేసుకొని మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకున్న డౌట్స్ని మనం తిరిగి వాళ్ళకి క్వశ్చన్ రూపంలో అడిగి దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని కొంచెం వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలగాలి. ఇప్పుడు జనరల్గా మన బిజినెస్లో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ కానీ లేకపోతే ఇప్పుడు ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళ గురించి కానీ అలా మనం చెప్పగలగాలి. అప్పుడు ఓకే ఇది జనరల్గా కంపెనీ ఉంది, మనకి దాని గూగుల్లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకున్నా మనకు అన్నీ ఉంటుంది కాబట్టి మనకి తెలిసిన మన కంపెనీ గురించి బెస్ట్ అనే ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకి చెప్పగలగాలి. కంపెనీ ర్యాంకింగ్ కానీ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఎంత ప్రోడక్ట్లో స్టార్ట్ అయింది, ఎన్ని ప్రోడక్ట్లకి ఎండ్ అయింది. నెక్స్ట్ మన కంపెనీలో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు ఫణికుమార్ సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అలానే ఒక ఏమీ చదువుకొని బీబీ మేడం 3rd క్లాస్ చదువుకున్నామని నెలకి 4 లక్షల పైన తీసుకుంటుంది. అలా మనం ఏ పాయింట్ చూసి మనకి ఏది కనెక్ట్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పగలగాలి. కాబట్టి ఎక్కువ పూర్తిగా జనాలు జాయిన్ చేసే వాటి గురించి కాకుండా కంపెనీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం చెప్పగలిగినట్లయితే డెఫినెట్లీ మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ డిస్కషన్ రాకుండా ఎంత ఎక్కువ త్వరగా మనం మన ఇన్విటేషన్ని క్లోజ్ చేయగలిగితే వాళ్ళు క్వశ్చన్స్ అడగకుండా ఉంటారు. వాళ్ళని ఎక్కువ మాట్లాడించకూడదు, మనమే తిరిగి క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలిగితే ఓకే వీళ్ళు చెప్పేదంతా కరెక్టే కాబట్టి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు అన్న అవగాహన కూడా వాళ్ళలో వస్తుంది. సమయం ఎంపిక, చాయిస్ ఆఫ్ టైం. ఎప్పుడూ కూడా మనం ఒక ప్రాస్పెక్ట్ని మనం ఒక ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేసినప్పుడు జనరల్గా అతనికి 2 టైమింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు జనరల్గా స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం ఒక ప్రజెంటేషన్ టైం ఇవ్వాలంటే మనం ఇన్వైట్ చేసే దాన్ని బట్టి ఉంటుందని. ఇప్పుడు మనకి ప్రజెంటేషన్కి టైం తీసుకున్నాం, ఆ టైంని ఏ టైంలో రమ్మంటారు సార్, మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు అని మనం అడిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే వీళ్ళు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు లాగుంది, వీళ్ళు అందుకనే ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కాబట్టి మనం ఒక ప్రాస్పెక్ట్స్ని ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేసినప్పుడు అతనికి జనరల్గా 2 టైమింగ్స్ ఇవ్వాలి. అది ఎగ్జాంపుల్గా ఒక వీక్లో 2 డేస్ని సెలెక్ట్ చేసుకొని, ఇది ఎగ్జాంపుల్గా మనకి జూమ్ మీటింగ్ గురించి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. మనకు ఆదివారం ఉదయం 6 గంటలకి జనరల్గా మనకు జూమ్ మీటింగ్ ఉండేది. అలానే బుధవారం సాయంత్రం 7 గంటలకి బిజినెస్ ప్లాన్ ఉండేది. ఈ 2 రోజుల్లో మనకి జూమ్ మీటింగ్లో బిజినెస్ ప్లాన్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక ప్రజెంటేషన్కి ఒక 2 టైమింగ్స్ మాత్రమే ఇస్తే, అది ఉదయం టైమింగ్లో ఒక టైము, ఈవినింగ్ టైమింగ్లో ఒక టైం ఇస్తే ఓకే నేను మార్నింగ్ టైం నేను బిజీగా ఉంటా కదా, ఓకే పలానా రోజు ఈవినింగ్ నేను ప్లాన్ చేసుకుంటాను, లేకపోతే నేను ఈవినింగ్ బిజీగా ఉంటా, నాకు బయటికి వెళ్ళే పని ఉంది, నేను మార్నింగ్ ప్లాన్ చేసుకోవాలని వాళ్ళు 2 ఏదో ఒక టైం సెలెక్ట్ చేసుకోవడం అవుతుంది. అలా కాకుండా నీకు నచ్చిన టైంలో నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఓకే నాకు ఈరోజు పలానా దగ్గరికి వెళ్ళే పని ఉంది, రేపు పలానా దగ్గరికి వెళ్ళే పని ఉంది అని వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్లు, మనకి అసలు టైమే లేనట్లు, నేను అస్సలు ఫ్రీగా లేను, నేను చాలా బిజీగా ఉన్నా, నేనే తర్వాత వీలు చూసుకొని చెప్తా అంటారు. కానీ మనం ఎప్పుడు ఫోన్ చేసినా నాకు బిజీ టైం లేదని మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సెలక్షన్ ఆఫ్ టైం అనేది మనం ఒక 2 టైమింగ్స్ డిసైడ్ చేసి ఒక లైవ్ మీటింగ్ కానీ లేకపోతే దూరంగా ఉండే వాళ్ళైతే జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ ఈ విధంగా ఒక 2 టైమింగ్స్ ఇచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకే టైం వదిలేస్తే వాళ్ళు ఆలోచించుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఓకే నేను బిజీగా ఉన్నా కదా ఫ్రీ అయినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు నాకు ఇది అవ్వదులే అని పోస్ట్ పోన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక 2 ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆప్షన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఓకే ఆప్షన్ నాకే వదిలేశారు, అంతా నా మీదే ఉంటుంది ఒపీనియన్ అనేది, వాళ్ళు నా మీద ఏమీ ప్రెజర్ పెట్టట్లేదు అన్న ఒక పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు నువ్వు పలానా టైంలో నేను వస్తాను డెఫినెట్లీ నువ్వు ఆ టైంలోనే విను అంటే అదేదో బలవంతంగా కూర్చోబెట్టినట్టు ఉంటుంది. ఒక 2 టైమింగ్స్ ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని ఆలోచించుకోమన్నప్పుడు ఓకే నా మీద అంత ప్రెజర్ లేదు, నాకు ఒపీనియన్ వదిలేశారు అన్న పాజిటివ్ మైండ్ సెట్లో వాళ్ళు ఏదో ఒక టైం ఆలోచించుకొని మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా
నువ్వు ఖచ్చితంగా మీటింగ్కి వెళ్ళాలి, నేను ఖచ్చితంగా ఏదో ఒక మీటింగ్కి ప్లాన్ చేసుకోవాలి, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అని ఏదో ఒకటి డిసైడ్ అయ్యి పాజిటివ్గా వాళ్ళు ఫస్ట్ అది ఏదో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కాకుండా మనమే టైము డేట్ అన్నీ మనమే సెలెక్ట్ చేసి బలవంతంగా చెప్పబోయినా కష్టము. అలా కాకుండా మొత్తం నీకు నచ్చిన టైంలోనే నేను చెప్తా అన్నా కూడా దాన్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2 టైంలు ఇచ్చి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాయిస్ ఆఫ్ టైంలో ఒక 2 టైమింగ్స్ చెప్పాము, ఓకే అన్నాము. ఇప్పుడు 2 డేస్ రూల్ మనం దాన్ని ఏ విధంగా ఫాలో అప్ చేయాలి, ఒక 2 రోజుల ముందుగా మనం ఏ విధంగా ఫాలో అప్ చేయాలి ఆ పర్సన్ని అనేది చూస్తే కనుక, మనం ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అతను మీటింగ్కి వస్తానని చెప్తారు జనరల్గా, కానీ తర్వాత తనకున్న పనుల్లో అతను బిజీగా ఉండి మనకిచ్చిన మీటింగ్ ఇన్విటేషన్ టైంని మర్చిపోయేసి అతను మీటింగ్కి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం వెస్టేజ్లో రెగ్యులర్గా ఉంటున్నాం, జూమ్ మీటింగ్స్ వింటున్నాం, తెలియని విషయాలు తెలుసుకుంటాం, మన అప్లైనర్తో డిస్కషన్ చేస్తున్నాం, మన టీం మెంబర్స్తో డిస్కషన్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాం కాబట్టి మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, 10 రోజులు ఉంది, ఇంకెన్ని రోజులు ఉంది అని మనం ఫాలో అప్ చేసుకునే విధానంలో కానీ మనం గుర్తుపెట్టుకోవడం కానీ ఈజీ. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ బిజినెస్లోనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు కొత్త వ్యక్తులు మనం ఏదైనా ఒక బిజినెస్ మీటింగ్కి ఇన్వైట్ చేసినప్పుడు, అది ఒక జూమ్ మీటింగ్ కానీ లైవ్ మీటింగ్ కానీ ఏదైనా కూడా, కానీ వాళ్ళకి బిజినెస్ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటారు. మనం ఇచ్చే ఇన్విటేషన్ బట్టి ఓకే ఇది నాకు చాలా యూజ్ అవుతుంది అని ఏదో ఒక విధంగా, కానీ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం చెప్పిన టైంని వాళ్ళకున్న బిజీలో మర్చిపోయి ఆ రోజు మీటింగ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అతను బిజీగా ఉండి మర్చిపోతాడని మనం గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి అతనికి దీని గురించి పదే ఫోన్ చేస్తూ డిస్టర్బ్ చేస్తే అది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు మనం ఉందని చెప్పాము, చెప్పిన రోజు నుంచి సార్ పలానా రోజు మీటింగ్ ఉంది గుర్తుందా మీకు, మర్చిపోకండి, డెఫినెట్లీ రండి, ఇలాంటివి మనం పదే చెప్పినప్పుడు మనల నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకున్న బిజీలో వీళ్ళ పొద్దుగూకులు వీళ్ళ కాల్స్ ఏంటి, ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఫ్యూచర్లో బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెంత నాకు డిస్టర్బెన్స్ ఉంటుందో అన్న నెగిటివ్ ఆలోచనలో నెక్స్ట్ మన ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం మానేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫోన్కి రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ఫోన్ ఎత్తకుండా తెచ్చుకునే సిచ్యుయేషన్ మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఒక ప్రాస్పెక్ట్స్ దగ్గర ఒక ఫాలో అప్ చేయడానికి మనం వాట్సాప్ని బాగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంటుంది కదా, మనకి వాట్సాప్ చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఎవరైనా కూడా వాళ్ళకున్న షెడ్యూల్లో వాళ్ళు బిజీగానే ఉంటారు, కానీ మనకు వాళ్ళ బిజీ టైం తెలుసు కాబట్టి చాలామంది దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఓకే సార్ కానీ మేడం కానీ ఈ టైంలో బిజీగా ఉంటారు, జస్ట్ ఒక మెసేజ్ చేద్దాంలే, ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకుంటారు అని మనం ఏదైనా చెప్పే ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా షేర్ చేయగలిగినప్పుడు వాళ్ళు దాన్ని చూసుకొని మనకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనం కూడా మన ఫాలో అప్ అనేది వాట్సాప్లో చేయగలిగితే ఈజీగా వాళ్ళు దాన్ని చూసినప్పుడు మనకి రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి గుర్తు చేస్తానులే, వాళ్ళే వస్తారులే అనుకుంటే వాళ్ళకి అవసరం ఉండొచ్చు, కానీ వాళ్ళ బిజీలో ఉండి మీటింగ్కి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్లే ఒకసారి చెప్పాను కదా మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ పదే చెప్పినా బాగుండదు అని మనం వదిలేసినా కూడా వాళ్ళు మిస్ అవుతారు బిజీలో ఉండి. అలా కాకుండా పదే ఫోన్ చేసినా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ అనిపించి నెక్స్ట్ మనకు రెస్పాండ్ అవ్వడం మానేస్తారు, చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకున్న వాట్సాప్ అనే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని జస్ట్ ఒక మెసేజ్ రూపంలో మనం ఫాలో అప్ చేసినట్లయితే డెఫినెట్లీ మనకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు మర్చిపోయే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు జస్ట్ మనం వాళ్ళ గురించి తెలుసుకొని మనం ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళ నెంబర్ మనం తీసుకొని మన నెంబర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు జస్ట్ సేవ్ చేసుకుంటాము. గుడ్ మార్నింగ్ సార్ అని జస్ట్ ఏదో మనకి ఒక 1 day 2 days గ్యాప్ ఇచ్చి గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్ అని జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మనకి రిప్లై ఇస్తారు, కొంచెం కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఆ మీటింగ్ గురించి అయినా కూడా జస్ట్ వాట్సాప్లో ఒక 2 days ముందు సార్ పలానా రోజు మనం ఒక లైవ్ మీటింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, మీరు ఆ రోజు కొంచెం వీలు చూసుకోండి సార్ వెళ్దాము అని చెప్పి ఒక వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఓకే పలానా రోజు నేను వాళ్ళకి టైం ఇచ్చాను కదా, నేను కూడా ఆ టైంకి ఫ్రీ అవ్వాలి
అన్న మైండ్ సెట్లో వాళ్ళు ఉండి మనకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక 2 డేస్ ముందు మనం ఒక వాట్సాప్ ద్వారా ఫాలో అప్ చేసి నెక్స్ట్ ఆ రోజు మీటింగ్కి వెళ్ళే టైంలో సార్ ఆ రోజు మార్నింగ్ మళ్ళీ మనం ఇంకొకసారి మెసేజ్ చేసినప్పుడు ఓకే ఒక 2 డేస్ ముందు వాళ్ళు చెప్పారు ఈరోజు నాకు పలానా వర్క్ ఉంది కదా వెళ్ళాలి డెఫినెట్లీ అన్న పాజిటివ్ మైండ్ సెట్ తోటి వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక వాట్సాప్ ద్వారా ఫాలో అప్ అనేది ఉండాలి, కానీ పదే పదే ఫోన్ కాల్స్ చేయడం కానీ లేదంటే వాళ్ళే వస్తారులే అని వదిలేసి నెగ్లిజెన్సీగా ఉండటం కానీ అలా ఉండకూడదు. అలానే బాధ్యత సమావేశం లేదు, నో అప్లికేషన్ మీటింగ్. ఒక వ్యక్తికి మనం ఒక ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రావాల్సిందే, ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది, దీనివల్ల నువ్వు చాలా బాగుపడతావు. ఇది జనరల్గా మనకి బిజినెస్ మనకు మంచిదని తెలుసు, ఎందుకంటే మనం బిజినెస్ ప్లాన్ విన్నాము, మన దాంట్లో ఉండే ప్రోడక్ట్స్ గురించి తెలుసు, బిజినెస్ గురించి తెలుసు, దీంట్లో ఉండే ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసు, కార్ ఫండ్ అన్నీ తెలుసు మనకి. అవన్నీ మనకు తెలిసి మన బిజినెస్లోకి వచ్చాం. మనం కూడా ఒకటే రోజు తెలుసుకోలేదు కదా, స్లోగా తెలుసుకున్నాం బిజినెస్లోకి వచ్చిన తర్వాత. కాబట్టి మనం వీటన్నిటి గురించి ఒకటేసారి చెప్పి నువ్వు ఖచ్చితంగా ఈ మీటింగ్కి రా, నీకు వస్తే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, నీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇలాంటి మాటలు మనం యూజ్ చేసినప్పుడు ఓకే వీళ్ళు ఏదేదో లేనిపోని అన్నీ చాలా మాయ మాటలు చెప్తున్నారు, దీనివల్ల నేను చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది, వీళ్ళు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న నెగిటివ్ ఆలోచనలోకి వెళ్తుంది. కాబట్టి అటువంటి సమయంలో మనం ఏం చేయాలి, అలా నెగిటివ్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వడం మానేస్తారు. నెక్స్ట్ అసలు మనకు మీటింగ్కి టైం ఇవ్వరు, నెక్స్ట్ మన ఫోన్ కాల్స్ కూడా ఎత్తరు, అసలు చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఒక అవకాశం ఇచ్చేలాగా మనం అక్కడ టైం కల్పించుకోవాలి. ఇది నీకు బలవంతంగా మనం ఎవరినైనా కూడా బలవంతంగా మన బిజినెస్లోకి ఏదో తీసుకొచ్చి వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేసుకోకపోతే మనం ప్రోడక్ట్స్ కొని ఇలాంటివి చేస్తే అక్కడ మనం నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు నాకు ఇంతగా చెప్తున్నారు, ఇంతగా ఫాలో అప్ చేస్తున్నారంటే ఏదో ఉంది అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి దీని గురించి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళనే ఒక డెసిషన్ తీసుకునేలాగా మనం చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా రావాలి అని నేను చెప్పట్లేదు, కానీ వస్తే నీ సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరికే అవకాశం ఉంది. జనరల్గా ఇప్పుడు మన బిజినెస్ గురించి ఎవరికైనా చెప్తాము, చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రా, ఖచ్చితంగా ఈ బిజినెస్ చేసుకో, నీకు చాలా బాగుంటుంది అని డిసైడ్ చేయడానికి మనం ఎవరు? వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి దీంట్లో ఏ విధంగా సొల్యూషన్ వస్తుందో మనం చెప్పగలిగినప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళే ముందుకు వస్తారు. అంతేగాని మనం డిసైడ్ చేసి ఏది కూడా డెసిషన్ తీసుకునేలాగా చేయకూడదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలని నేను చెప్పట్లేదు, కానీ వస్తే నీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకు పరిచయం ఉన్న వాళ్ళకే మనం ఇన్విటేషన్ ఇస్తాం, ఎవరికైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ మనకు తెలుస్తుంది, ఆరోగ్యపరంగా ఉన్నారా, లేకపోతే బాధపడుతున్నారా, ఫైనాన్షియల్గా బాధపడుతున్నారా, లేకపోతే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ కావాలా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి వాళ్ళ ఇంట్లో ఉన్న కండిషన్స్ మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి మన దాంట్లో ఏ విధంగా సొల్యూషన్ వస్తుంది, పలానా మీటింగ్కి రా, నీకు దీని గురించి ఒక అవగాహన వస్తుంది. నేను ఒకప్పుడు ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేసేవాడిని, కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ అయ్యాయి, నీకు ఒకసారి ఇది ఎలా యూజ్ ఉంటుందో దీని గురించి తెలుసుకుందు కానీ అని ఇన్వైట్ చేసినప్పుడు ఓకే వెళ్ళి తెలుసుకుందాంలే, తెలుసుకోవడంలో నష్టమేముంది, బాగుంటేనే ముందుకెళ్దాం లేకుంటే మానేద్దాం అని ఆలోచనకు వచ్చి వాళ్ళు లైవ్ మీటింగ్కి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న మైండ్ సెట్ చాలా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ లీడర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ వస్తాయి, వాళ్ళ లైఫ్ గురించి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఓకే నేను కూడా ఈ పరిస్థితిలో ఉన్నా, నేను కూడా ఇలా చేసుకుంటే నా లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అన్న పాజిటివ్ మైండ్ సెట్లోకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. కాబట్టి మనం జస్ట్ అక్కడ ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది పలానా అని చెప్పి అక్కడికి వచ్చి తెలుసుకోమని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నువ్వు ఖచ్చితంగా రా అని డిసైడ్ చేసి ఎవరికి కూడా చెప్పకూడదు. కాబట్టి ఈ బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది, వాళ్ళ సమస్యలకి ఇక్కడ ఏ విధంగా సొల్యూషన్ దొరుకుతుందనే మాత్రమే మనం చెప్పాలి. ఇప్పుడు జనరల్గా చాలామంది పిల్లల గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. కొంతమంది నాకున్న ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇంకొంచెం ముందుకు రావాలనుకుంటారు, కొంతమంది హెల్త్ పరంగా